హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, మేమైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి కరీంనగర్కి అయితే వచ్చాము. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇక్కడైతే దుర్గమ్మకి అయితే వేస్తున్నారు మా వాళ్ళు, అందుకోసం అయితే వచ్చాము. చూడండి మేమైతే ఇప్పుడైతే వంటలు అయితే స్టార్ట్ చేసాము. మా వాళ్ళు అయితే ఇప్పుడు వంటలు అయితే వండుతున్నారు ఫ్రెండ్స్. చూడండి చూపిస్తాను ఫంక్షన్ మొత్తం ఎలా చేసుకున్నామో, ఎంజాయ్ ఎలా చేసామో చిన్న పట్టాలు వేసుకొని చిలకలు పెట్టుకొని నీయాడు చిలకలు పెట్టుకొని చిన్న చిన్న గచ్చలు వేసుకొని ఇట్లా పోతున్నది బొమ్మల డబ్బొట్టు పెట్టుకొని వెళ్ళబోతున్నదా. వీడియో ఇయలే అంటే ఆగలే అంటున్నా, నిద్రలేదు మనకి ఏడు అనుకుంటే ఎక్కడోడక్కడ కోడి మెడలు ఎత్తా అన్నట్టు, ఎక్కడోడక్కడ కోడి మెడలు ఎత్తా అన్నట్టు. ఇప్పుడే అర్థం స్టవ్ పెద్దగా పెంచావా, అటు దింపు, లెఫ్ట్ సైడ్ దింపు. ఈ బోట్ ఎందుకు పెడతాం మై ఛానల్ అదే సిస్టమ్ ఆరానికి దానికి తాగిపించేది. బిల్లి మీద వస్తున్నావా లేకుంటే ఎక్కడ వస్తున్నావు? చల్లని బిల్లు అన్ననే మాట్లాడు. కూర అయిందారా? కదర పట్టది వాళ్ళు ఎత్త అయిపోయినట్టే, కదర పట్టది వాళ్ళు ఎత్త అయిపోయినట్టే. ఫ్రెండ్స్ తినడం అయితే అయిపోయింది. ఇప్పుడైతే షటిల్ అయితే ఆడుతున్నారు మా వాళ్ళు అయితే. చూడండి ఫ్రెండ్స్, కొంచెం పైనాకనైతే మేమైతే కేబుల్ బ్రిడ్జి కాడికి అయితే వెళ్తాము. చూడండి కేబుల్ బ్రిడ్జి దగ్గరికి అయితే వెళ్ళడానికి అయితే రెడీ అయితే అయినాము. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళందరూ అక్కడి నుంచి ఇక్కడ దాకా అయితే లైన్గా నిలబడ్డారు. ఆటోలలో పోదామా బైకుల పైన పోదామా అని చూస్తున్నారు, కానీ 5 బైకులు ఉన్నాయి కాబట్టి బైకుల పైన అయితే వెళ్తున్నాను, చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, టైం వచ్చేసి అయితే 7:30 అయితే అవుతుంది ఫ్రెండ్స్. లేట్ అయితే అయిపోయింది. చూడండి వెళ్తున్నాము 7:30కి అయితే మేము. కేబుల్ బ్రిడ్జ్ అయితే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కేబుల్ బ్రిడ్జి. కరీంనగర్ డిస్టిక్లో అయితే కేబుల్ బ్రిడ్జ్ అయితే చాలా బాగుంది. ఇలాంటివి మన తెలంగాణ రాష్ట్రంలో 2 ఉన్నాయి. ఒకటి హైదరాబాద్లో ఉంది, ఒకటి కరీంనగర్లో ఉంది. కరీంనగర్లో కేబుల్ బ్రిడ్జ్ అయితే నేనైతే చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే అందరం ఫ్యామిలీతో కేబుల్ బ్రిడ్జ్ పైనకి అయితే వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి మా వాళ్ళు అయితే అందరూ కేబుల్ బ్రిడ్జిని చూద్దామని చాలా సంతోషంగా అయితే ఉన్నారు. లైన్గానే అయితే నడుచుకుంటారు. కానీ అక్కడికి వచ్చే వరకు అయితే వాళ్ళ ఆశలు అయితే అడియాశలైనాయి. ఎందుకంటే అది హైవే కదా ఫ్రెండ్స్, లారీలు అయితే మస్తు తిరుగుతున్నాయి నైట్ పూట. అందుకోసమే డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకోసమే ఒక సైడ్ అయితే ఉండి చూస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి 1 సైడ్ అయితే నడుస్తున్నాము. అవన్నీ కేబుల్తోనే, దీనితోనే అవుతుంది. ఈ కేబుల్తోనే అవుతుంది, ఈ కేబుల్తోనే.
చూడండి మా వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ అయితే కొందామని చూస్తున్నారు. ఆ ఐస్ క్రీమ్ బండలు అయితే వచ్చినప్పటి నుంచి అయితే మా వెనకాలనే తిరుగుతుండు. ఎందుకంటే చిన్నపిల్లలు బాగా మంది ఉన్నారు కదా, ఐస్ క్రీమ్లు తీసుకుంటారు కావచ్చు అని వాళ్ళకు కూడా ఆశ ఉంటాయి కదా ఫ్రెండ్స్ నైట్ పూట. అందుకోసమే మా వెనకాలనే వస్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్, అప్పటికి మా వాళ్ళు అయితే మనిషికి ఒక ఐస్ క్రీమ్ తీసుకోర్రి అని అంటుర్రు మా చిన్నమ్మ ఇళ్ళనైతే. చూడండి మా వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకుంటున్నారు. ఒక వన్ సైడ్ అయితే ఉన్నాం ఫ్రెండ్స్, వెహికల్స్ అయితే మస్తు వస్తున్నాయి. ఏ చిన్న ఇట్లా బిట్టేడి బిట్టు మాకేమద్దు. చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నారు. బారా రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇంటి దగ్గర నుంచి మా మామయ్యను బాబాయ్ వాళ్ళు అయితే తిందామని ఫోన్ చేస్తున్నారు. అందుకోసమే వెళ్తున్నాము. కేబుల్ బ్రిడ్జ్ అయితే చూడడం అయితే అయిపోయింది. మా వాళ్ళు కూడా అందరూ అయితే ఇక లేట్ అయిపోయింది కదా, వచ్చి అయితే 2 గంటలు అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసమే ఇక వెళ్తున్నాము. చీకటైన కొద్ది అయితే పిల్లలకు చలి పెడుతుందని. చూడండి కేబుల్ బ్రిడ్జ్ని అయితే ఇలా బటర్ఫ్లై బటర్ఫ్లై మీరు తినరు పెద్ద పెద్ద ముచ్చట్లు మాట్లాడుతారు, తింటారు లేరు. చికెన్ అయితే తినరు ఫస్ట్, బోటి కాదు. నేనున్నా కదా ఫ్రెండ్స్. చూడండి, మేమైతే నైట్ అయితే 12 అవుతుంది ఫ్రెండ్స్. డ్యాన్స్ అయితే చేస్తున్నాము, కానీ వాయిస్ అయితే పెట్టా ఫ్రెండ్స్, ఎందుకంటే స్ట్రైక్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఛానల్కి అయితే. అందుకోసం అయితే ఆడియోని అయితే చూపిస్తాను, నేను వీడియోని అయితేనే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, మా వాళ్ళు అయితే డ్యాన్స్ అయితే ఇరగదీస్తున్నారు ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా అయితే చేసారు. కానీ అయితే ఆడియోని అయితే ప్లే చేస్తాను నేను, ఆడియో ఆఫ్లో పెట్టి వీడియోని అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగా చేస్తున్నారు మా వాళ్ళు డ్యాన్సర్ అయితే.